హాయ్ అండి. నేనైతే షాప్ నుంచి 4:30 కల్లా ఇంటికి వచ్చేస్తానండి. ఎందుకంటే మా పాప 5:60కి అయితే వస్తుంది, 5:55కి అలాగా. సో తను వచ్చేలోపు నేను వంట అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను దొండకాయ కర్రీ చేస్తున్నానండి, వితౌట్ ఆనియన్ అనమాట. ఆనియన్ లేకపోయినా కూడా మనకి చక్కగా గుజ్జు గుజ్జుగా రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఆ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో పాప అయితే 5:55కి అయితే వస్తుందండి. తను వచ్చిన తర్వాత ఎమ్మటే స్నానం చేసేసి భోజనం అయితే పెట్టేస్తాను. ఎందుకు అంటే ఇక స్నాక్స్ అనేది పెట్టను అనమాట, డైరెక్ట్ భోజనం అయితే పెట్టేస్తాను. ఇక నేనైతే ఈలోపు ఇళ్ళయి ఊడ్ చేసుకున్నాను, అలాగే పక్కనైతే కాఫీ కూడా కలిపేసుకున్నాను. ఇళ్ళయి ఊడ్ చేసి బయటంతా ఊడ్ చేసి కాఫీ అయితే తాగేసాను అనమాట. సో కర్రీ ఉడికిపోయింది. ఇందులో కొబ్బరి వేసుకోవడం వల్ల మనకి గుజ్జుగా వస్తుంది అనమాట కర్రీ. ఇక్కడైతే వేడి వేడి అన్నం దేవుడికి తీసాను, అలాగే మా పాపకు పెట్టేశాను. మీరైతే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.